అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకటి మాత్రం వాస్తవం, అది మాకంటే కాంగ్రెస్ ఎక్కువ ఆలోచించారు. ఎందుకంటే ఇవాళ ఈ దేశాన్ని కాపాడే శక్తి అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకే ఉంది. 100% నిజంగా కలుసుకుంటే ఒక్కసారి బాధ చేశారు. 100 years కమ్యూనిస్ట్ పార్టీ, 125 సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడో పుట్టారు, మనకంటే ముందే పుట్టారు. గర్వంగా చెప్పగలం, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఎంతో మంది జైల్లోకి పోయారు, ప్రాణాలు అర్పించారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, చదువులు కూడా బాయ్కాట్ చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, నిన్న గత వారంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు నాగ్పూర్ పోయాడు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో 100 సంవత్సరాలు అయిందని నమస్కారం పెడతా ఉన్నారు. మరి వాళ్ళు కూడా 1925లో పుట్టారు, మనము 1928లోనే పుట్టాము. 1947 వరకు 22 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ దేశంలో ఎక్కడైనా, బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? ఒక్కరెవరైనా జైలు పోయారా? ఒక్కరెవరైనా ప్రాణాలు అర్పించారా? ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఒక్కడెవరైనా ఆర్ఎస్ఎస్ వాడు ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, పోనీ చేయలే. ప్రజలు అధికారం ఇచ్చారు, పరిపాలన చేయండి. కానీ ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ దేశంలో ఎవరు దేశభక్తులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని మీరు మాకు సర్టిఫికెట్లు ఇస్తారా? కించపరుస్తారా? మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకి ఇవాళ పూలదండలు వేస్తారా? 9 ఏళ్ల పాటు జైలుకి వెళ్ళి ఈ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారిని రోజు కించపరుస్తారా? భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షాత్తు పార్లమెంట్లో ఈ దేశ పోలీస్ మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా అవమానపరుస్తావా? సాక్షాత్తు పార్లమెంట్లోనే నీవు అవమానపరుస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి. అధికారం కోసం కాదు, అధికారం వస్తుంది, ఖచ్చితంగా అధికారం కూడా కావాలి. మన కామ్రేడ్స్ కూడా వాయిస్ మార్చాలి. నాకు ఇంతకుముందు మన రఘురాట్ కూడా అంటారు కదా, పాప అధికారం రాకపోయినా పోరాడతారు. ఇలా మాకు అధికారం కావాలి, ఖచ్చితంగా మనం ఉండాలి. ఒట్టి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంక ఉండదు, మళ్ళీ ఇలా కథలో తెలుసు మనకి. వాళ్ళు మనం అందరూ కలిసి ఉండాలి. ఈ దేశంలో లౌకిక పక్షాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అంతా కలుస్తూ ఉన్నారు. కలవాలి, పోరాడాలి. నేను గ్యారంటీ చెప్తా, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఇవాళ భారతదేశంలో ఏ అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఉందో ఆ రాజ్యాంగం అమలులో ఉండదు. వాళ్ళు చాలా గ్యారంటీగా చెప్తా ఉన్నారు. మొన్ననే అడిగారు 400 సీట్లు 400 అన్నారు, రాలా. నిజంగా 400 సీట్లు వచ్చింటే ఈ రాజ్యాంగమే ఉండేది కాదు. కాబట్టి చెప్తా ఉన్నా, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవాలి. మన రైతు సమస్యలు, మన సమస్యలు, మన కుటుంబ సమస్యలు అవేమో కానీ నేను ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇవాళ 144 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో, ఇన్ని మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశంలో మనమందరం కూడా అన్నదమ్ముల వారు కలిసి జీవిస్తూ ఉన్నామంటే దానికి ఏకైక కారణం మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగమే. వారు మళ్ళీ వస్తే రాజ్యాంగం ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.